చూపిన బాటలో ఆ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ఆధారంగానే తెలంగాణ సాధించాలనే లక్ష్యంతో ఆ రోజు ప్రయాణం మొదలైంది. కేసీఆర్ గారు ప్రయాణం మొదలుపెట్టిన రోజు ఏమున్నదా అన్నాడు. కేసీఆర్ గారేమి ఒక సినిమా నటుడు కాదు. మొన్ననే తమిళనాడులో మీరు చూసినారు, విజయ్ గారు పార్టీ పెట్టిన 26 నెలల్లోనే ముఖ్యమంత్రి అయినాడు. ఎందుకంటే ఆయన సినిమా యాక్టరు, సినిమా గ్లామర్ ఉంటుంది, ఫ్యాన్ క్లబ్స్ ఉంటాయి. మరి కేసీఆర్ గారేమి ఎన్టీఆర్ గారి మాదిరిగానో విజయ్ గారి మాదిరిగానో సినిమా యాక్టర్ కాదు. పోనీ మనకు సపోర్ట్ చేసే మీడియా ఉన్నదా అంటే ఎవ్వరూ లేరు. ఉన్న కొద్ది మీడియా మనకు వ్యతిరేకం. అట్లాగే మనీ పవర్ లేదు, మీడియా పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, కుల బలం లేదు, ధనబలం లేదు, ఏదీ లేదు. కేవలం ఉన్నదల్లా ఒకటే ఒక్కటి, సంకల్ప బలంతో తెలంగాణ ప్రజల్ని ఖచ్చితంగా ఒక రాజకీయ శక్తిగా నేను మలుస్తాను, తప్పకుండా అందరినీ ఒకటి చేస్తాను అనే ఒక మొండి ధైర్యంతో ఆ రోజు కేసీఆర్ గారు బయలుదేరినారు. బయలుదేరి ఒక్కొక్క అడుగు వేస్తూ పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారు మాటల్లో చెప్పాలి అంటే భావజాల వ్యాప్తి చేస్తూ ఏ రకంగా తెలంగాణ సాధించాలి, ఏ రకంగా మనందరం ఒకటిగా నడవాలి అని 14 ఏళ్ల పాటు నిరంతరం కష్టపడి ఉప ఎన్నికలు వివిధ ఆందోళనలు ఇవన్నీ చేసి చివరికి చావు నోట్లో తలబెట్టి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో ఏదో ఒకటి తేలాలని చెప్పి 2009 నవంబర్ 29 నాడు నిరాహార దీక్ష కూర్చున్న విషయం కూడా మీకు తెలుసు. ఇప్పటిదాకా దేశపతి శ్రీనివాస్ గారు చాలా విషయాలు చెప్పింటారని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. నేను వాటి జోలికి పోను. కానీ తర్వాత తెలంగాణ వచ్చింది. కేసీఆర్ గారి పోరాటం, విద్యార్థుల బలిదానం, తెలంగాణలోని సకల జనులు కదిలిన పద్ధతి ఇదే ఎల్బీ నగర్ చౌరస్తాలో సోదరుడు శ్రీకాంతాచారి గారు ఆనాడు చేసుకున్న ఆత్మ బలిదానం, ఇవన్నిటి ఫలితంగా అల్టిమేట్ గా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మీకు తెలుసు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దాదాపు 10 ఏళ్ల పాటు మన ప్రభుత్వం ఆనాడు బ్రహ్మాండంగా పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో నడిచింది. కానీ గత 2-2.5 సంవత్సరాలుగా ఏ రకమైన పరిస్థితి ఉన్నది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకంటే బాగా మీకే తెలుసు. అవన్నీ పక్కన పెడితే 2.5 ఏళ్లది గత వారం రోజులుగా ఏం జరిగిందో ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక ఆడ కూతురికి అన్యాయం జరిగితే